సాయంత్రం నుంచి అర్ధరాత్రి మధ్యలో ఏ సమయంలో కావచ్చు. ఇంకా టైంలో వెరీ బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈదురు గాలులు 100 నుంచి 110 కిలోమీటర్ల గాలులు. ప్రస్తుతం మీ దగ్గర కూడా భారీగా గాలులు ఉన్నట్టు కనిపిస్తుంది. మీ అంబరెల్లా నిలబడమే కష్టంగా ఉంది. ఏంటి అక్కడ పరిస్థితి? ఆ సీరియస్నెస్ ఆల్రెడీ అక్కడ లోకల్గా ప్రజలకు అర్థమైందా? కృషి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక రకంగా భయానకంగా ఉందని చెప్పాలి. తుఫాను కాకినాడ యానాం మధ్య తీరం దాటుతుందని ఒకటి, కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటుతానే రకరకాలుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు వర్షాలతో పాటు ఈదురుగాలుల తీవ్రత కూడా చాలా అధికంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ అయితే అల్లకొల్లోలంగా మారింది. ఇప్పుడైతే మనం తాజాగా విజువల్స్ కూడా చూడొచ్చు. దాదాపు ఏదైతే కోత తీవ్రం అధికంగా ఉన్న ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చి మత్స్యకారుల ఇళ్లలోకి కూడా సముద్రపు జలాలు ముందుకు వచ్చేయడంతో వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీర ప్రాంతంలో దాదాపు ఎక్కడికక్కడ పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదేవిధంగా విండ్ స్పీడు 100 కిలోమీటర్ల గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వీస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ పోర్టులో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. అయితే మరి కాసేపట్లో 9వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా వెళ్తుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా బెర్త్లో ఉన్న దాదాపు 16 షిప్పులను కూడా సముద్రంలోకి పంపించారు. ఇదంతా ఒక ఎత్తైతే కెమెరా ప్యాన్ ఇదొకటి. ఇది కాకుండా కాకినాడ జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు, కోనసీమ జిల్లాలో 159 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లాలో తీర ప్రాంత మండలాల్లో దాదాపు అన్ని చోట్ల కూడా పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. అయితే స్థానికంగా మత్స్యకారులు కానీ అనేక మంది తీర ప్రాంత గ్రామాల ప్రజలు తమకు తుఫాన్లు కొత్త కాదని, తాము పునరావాస శిబిరాలు భోజనానికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతామని అధికారులు చెప్తుంటూ వాళ్ళందరూ కూడా ఆస్తి ప్రాణ నష్టం లేకుండా దాదాపుగా నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి కూడా సిద్ధమయ్యారు. ఇది కాకుండా తుఫాను తీవ్రత కాకినాడ జిల్లాలో అధికంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో దాదాపు 2200 వరకు విద్యుత్ స్తంభాలు నేల కొరుగుతాయని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. ఈ నేపథ్యంలో తుఫాను తర్వాత తక్షణ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం దాదాపు 3500 వరకు పోల్స్ తీసుకొచ్చి ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే సర్దుబాటు చేశారు. అదేవిధంగా రాయలసీమ నుంచి కూడా లైన్మెన్లు, ఇతర కట్టర్స్, సిబ్బంది అన్నీ కలిపి మొత్తం కూడా 1000 మంది వరకు తరలించారు. ఇది కాకుండా 200 మంది గజ ఈతగాళ్లను, 90 వరకు అదనపు బోట్లు కూడా మోహరించారు. ఇదంతా ఒక్కైతే కాకినాడ జిల్లా, కోనసీమ, యానాం ఈ 3 సముద్రము, గోదావరి పాయలు కలిసి ఉన్న ప్రాంతంలో ఇప్పటికే వర్షాలు భారీగా పడుతున్నాయి. అటు యానాంలో కూడా ప్రభావం అధికంగానుంది. ఇందుకోసం యానాంలో పరిస్థితిని సమీక్షించడం కోసం కూడా పుదుచ్చేరి నుంచి రాజీవ్ శర్మ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి వచ్చాడు. అటు కోనసీమలో కూడా తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకొల్లోలకు ఉంది. ఓ రకంగా చెప్పాలంటే కాకినాడ, కోనసీమ జిల్లా, యానాం ఈ 3 ప్రాంతాల మధ్య వర్షాలు కానీ ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కోనసీమ జిల్లాలో తీర ప్రాంతం వెంబడి దాదాపు 10,000 మందిని, కాకినాడ జిల్లాలో 9,152 మందిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇది కాకుండా గాలుల తీవ్రత అధికంగా ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా 400 వరకు పూరిళ్లు అధికారులు గుర్తించారు. తక్షణ వీటిని ఖాళీ చేయకపోతే ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ సర్ది చెప్పి పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. మరోపక్క సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తరచూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో అధికారులు కూడా తక్షణంగా సహచర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఉప్పాడ కొత్తపల్లిలో సముద్రం అల్లకొల్లోలంగా ఉండు, ఎప్పటికక్కడ కోత కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ బులగాలు కూడా పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయి. ఇది కాకుండా ఉప్పాడ కొత్తపల్లి, తాళరేవు మండలాల్లో శాటిలైట్ ఫోన్లు కూడా అధికారులు అందుబాటులో తీసుకొచ్చారు. ఇలా ఏ విధంగా ఎక్కడికక్కడ ఏ నష్ట నివారణ కానీ తుఫాను సన్నద్ధంగా అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. మనం చూడొచ్చు విజువల్లో ఏదైతే వందలాది బోట్లు కాకినాడ జిల్లాకు సంబంధించి సముద్రంలో దాదాపు నెలల తరబడి వేటకు సాగించే ఈ బోట్లన్నీ కూడా ఒడ్డున లంగర వేస్తున్నాయి. వీళ్ళందరినీ కూడా మత్స్యకారులందరినీ కూడా ప్రభుత్వం పునరావాస శిబిరాలు తరలించి వాళ్ళందరికీ కూడా నిత్యావసరాలు కానీ భోజనం కానీ సరఫరా చేస్తారు. ఈరోజు మధ్యాహ్నం నాటికి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్లోని పునరావాస శిబిరాల్లో దాదాపు 32,000 మందికి భోజనం సరఫరా చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికీ అల్పాహారం కింద 10,000 మందికి భోజనం సరఫరా చేశారు. అటు కోనసీమ జిల్లాలో కూడా దాదాపు ఇప్పటికే 6,000 మందికి అల్పాహారం అందించారు. ఈ విధంగా తుఫానుకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. అధికారులందరినీ కూడా మోహరించి ఎక్కడ ప్రజలు చిన్న ఇబ్బంది కూడా పడకుండా ఉండాలని కూడా. అప్పారావు, అంటే ఇది ఎన్ని రోజులు, అంటే 3 రోజుల 4 రోజుల ఒక అంచనా అధికారులు ఏం చెప్తున్నారంటే ఎంత ప్రభావం ఉండొచ్చు?
ఎందుకంటే తీరం దాటే సమయానికి ముఖ్యంగా ప్రస్తుతానికి మీరు చెప్పినట్టు కాకినాడ మచిలీపట్నం మధ్యలో లేదా ఆల్రెడీ రెడ్ అలర్ట్లో ఉన్న యానం అంటే ఈ మొత్తం ప్రాంతం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. సో ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో హుద్హుద్ కానీ తిత్లీ తుఫాన్ కానీ కనీసం వారం 10 రోజుల పాటు వదిలిపెట్టలేదు. దాని తాలూకా విధ్వంసం నుంచి బయటపడడానికి కూడా సమయం పట్టింది. సో ఈసారి ఎఫెక్ట్ ఆ స్థాయిలో ఉంటుందని ఏమన్నా అంచనా ఉందా? అధికారులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా తుఫాను తీవ్రత అయితే మాత్రం చాలా అధికంగా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే చాలామంది వర్షం చిన్నగా పడుతుంది, గాలి తక్కువగా ఉంది, విద్యుత్ సరఫరా కూడా కొనసాగుతుంది కాబట్టి తుఫాను మీద పెద్దగా ఉండదని ఒక ధీమా చాలా మందిలో ఉంది. కానీ అధికారులు మాత్రం చాలా తీవ్రంగా దీన్ని పరిగణించాలని చెప్తున్నారు. ఇప్పటికే 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కాకినాడ పోర్టుకు సంకేతాలు కూడా అందిన నేపథ్యంలో పరిస్థితి తీవ్రత కూడా అర్థం చేసుకోవాలని ప్రజలు అధికారులు కోరుతున్నారు. ఇదంతా ఒక్కైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాను ప్రభావంతో కేవలం 2 రోజులు 3 రోజులు సెలవులు ఇవ్వగా కాకినాడ జిల్లాలో మాత్రం 5 రోజుల పాటు సెలవులు ప్రకటించారంటే ఈ నెల 31వ తారీఖు వరకు సెలవులు కొనసాగుతాయంటే తీవ్రత కూడా అర్థం చేసుకోవాలని చెప్తారు. ఇది కాకుండా తుఫాను తీవ్రత అధికంగా ఉంటుంది దానికి తీవ్రంగా ప్రధానంగా చెప్తే కాకినాడ జిల్లాలో అన్ని హాస్టల్స్ పూర్తిగా క్లోజ్ చేసి దాదాపు 13,400 మంది విద్యార్థులను స్వస్థలాలు తరలించారంటే తీవ్రత ఏ విధంగా ఉంటే అర్థం చేసుకోవచ్చు. అయితే తుఫాను తీరానికి సమీపించే కొద్దీ వర్షాల తీవ్రత, కుంభవృష్టి, ఈదురుగాల తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే తుఫాను తీవ్రత పూర్తి స్థాయిలో స్పష్టంగా కనబడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. అది కాకుండా తుఫాను తీరానికి సమీపించిన దగ్గర తర్వాత కానీ తీరం దాటిన తర్వాత కానీ ఖచ్చితంగా దాదాపు 3 రోజులకు పైగా భారీ వర్షాలు, కుండపోత ఖచ్చితంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అత్యవసరం అయితే తప్ప రావద్దని కూడా బయటకు చెప్తున్నారు. ఇది కాకుండా ప్రభుత్వం తాజాగా నవంబర్ నెల రేషన్ కూడా ప్రజలందరికీ కూడా ఈ రోజు రేపు ఖచ్చితంగా ఇచ్చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిందంటే తీరం దాటిన తర్వాత ప్రజలు ఎవరూ బయటకు రాకుండా ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. తర్వాత ఉత్తర వాయువు దిశగా కదులుతోంది తుఫాను. ప్రస్తుతానికి 17 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.